వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇప్సాద్. ఈరోజు కల్వకుర్తి వన మహోత్సవ కార్యక్రమంలో మహాత్మా జ్యోతి బాలుర పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో కలిసి ఈరోజు స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలని పెంచాలి, మొక్కలని కాపాడుకోవాలి. మొక్కల ద్వారానే మనకు మంచి వాతావరణం, మంచి ఆక్సిజన్ ఇట్లా ఉంటదని పిల్లలకి చెప్పే ప్రయత్నం చేసి దాదాపుగా విద్యార్థుల చేత మొక్కలు నాటే కార్యక్రమం చేసుకున్నారు. అట్లాగే ఏదైతే ఈరోజు మినీ స్టేడియం, ఫుట్బాల్ మినీ స్టేడియం మొత్తానికి దాదాపు 1,30,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి అయితే గ్రౌండ్కి మొత్తం ఈ అభివృద్ధి కోసం దాదాపు 1,30,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొని కొన్ని ఆలోచన విధానం ఇక్కడ మాట్లాడే అంశం తీసుకున్నట్టయితే ఏదైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఈ గ్రౌండ్కి అంటే ఇక్కడ నాగర్ కర్నూలు కానీ, అచ్చంపేట కానీ, కొల్లాపూర్ కానీ, జడ్చల కానీ ఈ పట్టణాలలో ఎక్కడా లేని విధంగా దాదాపు 7.5 ఎకరాల గ్రౌండ్ ఫుట్బాల్ మినీ స్టేడియానికి ఉంది. అంతే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత అప్పుడు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఈరోజు 1,30,00,000 రూపాయలు అభివృద్ధి కోసం ఈరోజు నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. కాకపోతే ఆ 1,30,00,000 రూపాయలు ఈ గ్రౌండ్ అభివృద్ధి కోసం మాకు అవి సరిపోవు, ఇంకా 2 కోట్లు రావాలని కొందరు ఇక్కడ ఫుట్బాల్ కమిటీ మెంబర్స్ కూడా ఎమ్మెల్యే గారిని కోరినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఏంటంటే దాదాపుగా మనకు ఇప్పటికే ఎక్కడా లేని విధంగా 7.5 ఎకరాల గ్రౌండ్ ఉంది. ఇక్కడ దాదాపు ఫుట్బాల్ ఆడుకోవచ్చు, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ చేసుకోవడానికి చాలా అన్ని వనరులతో కూడుకున్న ఈ గ్రౌండ్ ఇంకా మనం కొన్ని నిధులు మంజూరు చేసి ఈ గ్రౌండ్ని డెవలప్ చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ నుంచి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేసుకున్నటువంటి వనరులతో కూడుకున్న ఈ కల్వకుర్తి పట్టణంలో మనకు ఈ ఫుట్బాల్ మినీ స్టేడియాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచన ఉంటుందని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏదైతే ఏముంది ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కోసం దాదాపు 10 ఎకరాలు అవసరమైతే వేరే దగ్గర చూడండి, అక్కడ క్రికెట్ గ్రౌండ్ మనం డెవలప్ చేసుకొని అభివృద్ధి చేసుకొని అక్కడ కూడా క్రీడాకారులను తయారు చేసుకుందాం. కాకపోతే ఇప్పుడున్న మినీ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియంలో ఇక్కడ మనకు ఏదైతే ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటిది మనం ఇక్కడ డెవలప్ చేసుకున్నట్టయితే, క్రీడాకారులను తయారు చేసుకున్నట్టయితే రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయికి మనం వాళ్ళని తయారు చేసినటువంటి క్రీడాకారులను తయారు చేసే ఆలోచన ఉంటుందని ఎమ్మెల్యే గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏదైతే ఉంది మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో ఈరోజు ఆయన పాల్గొని దాదాపుగా చాలా కార్యక్రమాలు చెప్పే ఆలోచన చేశారు. అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుంది. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఈ స్టేడియాల కోసం, ఈ విద్యార్థుల కోసం, విద్యార్థుల చదువు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఆ ఆలోచన విధానంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచన విధానంతోనే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు, అవసరమైన వనరులు, అవసరమైన స్కూల్ గ్రౌండ్లు, అవసరమైన ఏ అంశమైనా సరే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థుల కోసమే మేము ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. ఆలోచన విధానంతో ఈరోజు క్రీడాకారులను తయారు చేసే ఆలోచనతో ఈ ఇండోర్ స్టేడియానికి దాదాపుగా ఈ ఫుట్బాల్ మినీ స్టేడియానికి 1,30,00,000 రూపాయలు మంజూరు చేసినాం. అవసరమైతే మేము క్రికెట్ గ్రౌండ్ కోసం ఎన్ని పైసలన్నా, ఎన్ని డబ్బులన్నా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం. క్రికెట్ గ్రౌండ్ చూడండి, దాదాపుగా 10 ఎకరాలలో ఉండే ఈ క్రికెట్ గ్రౌండ్ కోసం దాన్ని సపరేట్గా మనం దాన్ని ప్లాన్ చేద్దాం. దీనికి కావాల్సిన మరి 2 కోట్ల, 3 కోట్ల, 4 కోట్ల అంతకు మించి ఎక్కువైనా సరే మేము ఎలాగ అయినా సరే సీఎం గారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు క్రీడాకారులను తయారు చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఇక్కడ మనకు కల్వకుర్తి పట్టణంలో ఇలాంటి స్టేడియం ఎక్కడ లేదు. కల్వకుర్తి కాకుండా చుట్టుప్రక్కల ఉన్న పట్టణాలలో కూడా ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడా లేదు. అలాంటి గ్రౌండ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అన్నట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యార్థులకు ఈరోజు ఆయన పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. మొక్కల వల్ల వచ్చే ప్రయోజనాల గురించి చెప్పారు. వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ కోసం కష్టపడి పెంచిన తల్లిదండ్రుల కోసం, ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు మరింత పాటుపడాలి, మరింత కష్టపడాలి, మరింత ఆలోచన చేయాలి. రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా మన గుర్తింపు చేసుకునేటట్టుగా మీరు చదువుకోవాలని విద్యార్థులకు ఒక అవగాహన కలిగించే ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారు. వాళ్ళ కోసం ఈరోజు ఏదో మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యార్థులకు ఒక యూనిఫామ్ కావచ్చు, వాళ్ళకు బెడ్షీట్లు కావచ్చు, కావాల్సిన అన్నీ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజానికి ఇక్కడ దాదాపు 450 మంది విద్యార్థులకు కావాల్సిన బెడ్షీట్లు, యూనిఫాము కావాల్సినవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వము తరపున ఆయనను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా
ఈరోజు ఈ మహాత్మా జ్యోతిబా పూలేలో చదువుకుంటున్న విద్యార్థుల దగ్గర ఏదైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు ఒక ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన విధానంతో ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ దగ్గర కలిసి విద్యార్థులకు ఏ భోజనం పెడుతున్నారు, ఎలాంటి ఆహారం పెడుతున్నారు, ఎలాంటి భోజన వసతి కల్పిస్తున్నారు అనే ఆలోచన విధానంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు స్కూల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నిజంగా ఎట్లా పెడుతున్నారు, ఏ ఆలోచన చేస్తున్నారు అనే ఆలోచనతోనే ఈరోజు వాళ్ళతో కలిసి కింద కూర్చొని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆయనతో పాటు కూడా ఇక్కడ మనకు మున్సిపల్ చైర్మన్ గారు బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మహమూద్ గారు, ఇక్కడ స్థానిక సిఐ గారు ఎవరైతే భీమ్ కుమార్ గారు, అట్లాగే ప్రిన్సిపల్ ఏదైతే మాధవి గారు, అట్లాగే కాంగ్రెస్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనతో పాటు ఇక్కడ ఉన్న ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఆహారం ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఈరోజు పిల్లలతో కలిసి భోజనం చేసే ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా ఈ రోజు జరుగుతున్నటువంటి మినీ స్టేడియం కార్యక్రమంలో మినీ స్టేడియంలో అయితే మనకు ఈ గ్రౌండ్ కోసం ఇక్కడున్న ఈ స్కూల్ కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలోచన చేస్తున్నట్టయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు పిల్లలను ఉద్దేశించి, ఇక్కడ క్రీడలను ఉద్దేశించి, గ్రౌండ్ని ఉద్దేశించి, రాష్ట్రాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు వింటాం. మాధవి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రత్నమాల ఆనంద్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ షాన్వాస్ గారు, ఆనంద్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, తోపెట్టిండి రమాకాంత్ రెడ్డి గారు, తర్వాత విజయ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ గారు ఏజాజ్ గారు, సీతారాం గారు డిఎస్ఓ గారు, రాములు గారు, ఇంకా ఇక్కడ రాజు గారు, గణేష్ గారు, డిఈ గారు ఉన్నారు. చాలామంది ఉంది ఇక్కడ. మొత్తం జహీర్ గారు, హనుమనాయక్ గారు, శ్రీను గారు, రాహుల్ గారు, ఇంకొక శ్రీను ఇంకా వెనకాల ఉన్నారు. చాలామంది మిత్రులు, చంద్రశేఖర్ గారు, తర్వాత మక్బూల్ గారు, అందరి కౌన్సిలర్స్కు, సుదర్శన్ రెడ్డి గారు వచ్చిండ్రా ఇక్కడికి, బాలరెడ్డి గారు పోయిండ్రా, పైన ఉన్నటువంటి మిత్రులకు అందరికీ, అదేవిధంగా మా కాంగ్రెస్ లీడర్స్ కనిపిస్తున్నారు, సర్పంచులు అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ ఎండకు కూర్చున్నారు. నేను ఎక్కువసేపు అయితే మాట్లాడాలనుకునేవాడిని, కానీ చాలా టైం పట్టింది. ఎక్కువ ఇబ్బంది కూడా ఏం పెట్టను, కానీ మరి ముఖ్య అతిథి అన్నాడు, ఏం మాట్లాడుకుంటూ పోతారని చెప్పేసి మాట్లాడుతున్నా అంతే. ఆకలి కూడా వేస్తుందా మీకు? తినలే కదా? ఓకే, వెరీ గుడ్. స్టిల్ మీకు ఇంకా పేషెన్స్ ఉంది. అయితే డి విటమిన్ కావాలని మరి అట్లా కూర్చున్నారా? వెరీ గుడ్. చాలా సంవత్సరాలుగా ఈ స్టేడియంలో కార్యక్రమాలు జరగాలి అంటే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చెప్పేసి గతంలో ఇప్పటివరకు అంతా చెప్పుకుంటూ వచ్చారు. మరి గొప్ప కార్యక్రమం, గొప్ప వ్యక్తి ద్వారా చేయించినారు. కానీ దీన్ని మాత్రం నిరుపయోగంగా పడేసి ఉండే ఈ గ్రౌండ్ను ఉపయోగించుకున్నారు కొంతవరకే. కానీ స్కూల్ విద్యార్థులని ఇందులో ఈ స్టేడియంలోకి తీసుకొచ్చినారు. నేను 2 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే వేదిక మీద మమ్మల్ని ఎక్కడికైనా పంపించండి, వేరే బిల్డింగ్ పెద్దది కట్టించని చెప్పేసి అడిగినారు. అప్పుడు ప్రిన్సిపల్ వీరు కాదనుకుంటాను. అయితే ఇప్పుడు వేరే బిల్డింగ్లోకి ఎలాగో పంపిస్తాం, విద్యార్థులకు ఇంతకంటే బాగా సౌకర్యం లేడన్నాయో అక్కడికి పంపిస్తాం త్వరగానే. తర్వాత ఈ మున్సిపాలిటీ, ముఖ్యంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు విద్యార్థులతో పాటు. దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కొంతవరకు గతంలో చేసి ఉన్నాం. దీన్ని స్పోర్ట్స్ కోసానికి పూర్తి స్థాయిలో ఉపయోగించలేకపోయినారు. దీనికి కారణము స్కూల్ మీరంతా ఇక్కడికి ఉండడం. ఇప్పటివరకు పెద్దలంతా ఇక్కడ చెప్పి ఉన్నారు. ఇక్కడ ఖోఖో, తర్వాత వాలీబాల్,
కబడ్డీ, ఇవి కొన్ని ముఖ్యమైన ఇక్కడ పెట్టారు. ఇంకా ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుండేది. దీనికే మా షాన్వాజ్ ఖాన్ గారు ఏంటంటే 7.5 ఎకరాలు దీనికి అలాట్ చేసినాం, జిల్లాలో ఎక్కడ లేదు అంటుండ్రు. కానీ ఒక్క క్రికెట్ గ్రౌండ్ కూడా కావాలి కదా. మరి క్రికెట్ గ్రౌండ్ కావాలంటే మరి అంత పెద్దది అప్పుడు ఆ రోజు అవకాశం ఉన్నా, సుదర్శన్ రెడ్డి గారు సర్పంచ్గా ఉన్నా, మీరందరూ ప్రయత్నం చేసి 7.5 ఎకరాలే పెట్టిండ్రు. ఆ రోజు 50 ఎకరాలు పెట్టడానికి అవకాశం ఉండేనేమో. అయినా నేను విమర్శిస్తలేను, ఎందుకంటే అప్పటికి జిల్లాలోనే ఇది బాగుంది అని చెప్తున్నారు. డెఫినెట్గా ఇంకా 2 కోట్లు ఒక ఆయన అడిగినారు, 4 కోట్లు ఇంకొక వ్యక్తి అడుగుతున్నాడు. దీనికి ఎంత అవసరం ఉంటే అంత. నేను ఆనంద్ గారికి ఇప్పుడు చెప్పినాను, ఈ ప్లేస్ని మొత్తం కూడా 7.5 ఎకరాలు బిల్డింగ్తో పాటు ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకునే విధంగా ఏమేం కావాలనేది మా డిఎస్ఓ గారు మీరు చూస్తారా. చేస్తారు కానీ స్పోర్ట్స్ ఏం కావాలనేది వాళ్ళు చెప్పాలి కదా. మీరు పెడితే ఈ ప్లేస్ను చూసుకొని ఏవేవి అవుతా వస్తాయి అని చెప్పేసి కంజెస్టెడ్గా చేయడం మీనింగ్లెస్. ఇంకొక 10 ఎకరాలు దూరంగా పెట్టి క్రికెట్ స్టేడియం కూడా చేసుకుంటాం, దూరం తీసుకెళ్తాం. ఇక్కడైతే ఈ ప్లేస్లో చిన్నగా ఉంది, మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ పెట్టించండి. ఒకటి క్రికెట్ స్టేడియం కూడా, క్రికెట్ గ్రౌండ్ ఒకటి తయారు చేస్తాం. అది నా పీరియడ్లోనే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. దీనికి 4 కోట్లైనా 2 కోట్లైనా 4 కంటే ఎక్కువైనా కూడా ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి. దీన్ని గౌరవ మంత్రి గారికి, మా స్పోర్ట్స్ చైర్మన్, ఇంకా అవసరం వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళేసి అవి శాంక్షన్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు, ఈ వాలీబాల్, నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు వాలీబాల్ ఏముంటుంది ఇక్కడ, ఈ ఖోఖో ఏం చేస్తారంటే సింపుల్గా ఉన్నది, దీనికి ఇంత డబ్బులు ఎందుకో నాకు అర్థం కాలేదు. గ్యాలరీ పెడతారా? గ్యాలరీకి వస్తారు అంటే చూసే వాళ్ళకి వస్తారు, ఆడేవాళ్ళ కోసం కాదు. సో మా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆడతారు, చూసేది తక్కువ ఏమన్నా ఇట్లా. ఇక ఇప్పుడు ఎట్లుందంటే ఇంపార్టెన్స్ పిల్లల కోసం వచ్చేస్తే వాళ్ళని వెంట కూర్చోబెట్టినా మేమేమో నీడకున్నాం. అట్లనే మీరు గ్యాలరీ చూస్తుండ్రు, ఆడేవాళ్ళని చూడమని చెప్తున్నా. మళ్ళీ ఎవరైతే తయారు చేస్తారో మీరు మీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏ గేమ్స్కు ఎంత కావాల్సి వస్తుంది, ప్లేస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, దాంట్లో బ్యూటిఫికేషన్ కంటే బిఫోర్ ఆ ప్లేయర్స్ ఆడడానికి ఏ విధంగా అనుకూలంగా చేయాలి, ఆ స్టాండర్డ్స్ చేయమని, దానికి తగినట్టుగా చేయమని. గ్యాలరీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కల్లకుర్తి ఏరియా. ఎందుకంటే ఎవరో చూస్తారు, మనం వచ్చిన కానీ ఈరోజు చూస్తారు. కానీ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటివరకు మా లీడర్స్ అందరు కూడా మిత్రులు చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ చిన్న స్థాయిలో, గ్రామ స్థాయిలో, ఈ టౌన్ నుంచి బాగా ప్రాక్టీస్ చేసేసి స్టేట్ లెవెల్లో, తర్వాత జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు సక్సెస్ కావాలి, ఇక్కడికి పేరు తీసుకురావాలి అన్నారు. కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలి. రియల్గా ఈ గేమ్స్ ఏవైతే స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఆడడానికి ఏ విధమైన స్టాండర్డ్స్ కావాలనో ఆ స్టాండర్డ్స్ తోటి మీరు ఈ గ్రౌండ్స్ తయారు చేయమని చెప్పి నేను మీకు సూచన చేస్తూ ఉన్నా. మీరు చేస్తారని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఏ క్లాస్ వరకు ఉంటుంది? 10th వరకు ఇంటర్మీడియట్ ఉందా? ఓకే, 10th వరకు ఉన్నది. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. ఈ గేమ్స్తో పాటు బాగా ఆడండి, బాగా ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ కావాలి. ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ. మెంటల్ అంటే బ్రెయిన్కు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. మీరు చెస్, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. పజిల్స్ ఉంటాయి, అవి కూడా చేయండి. వీటితో పాటు మీకు డైలీ యోగా కూడా చేయిస్తారనుకుంటాను. చేస్తారా? చేయట్లేదు. యోగా కూడా చేయండి. ఇప్పుడు మీరు చేస్తే
మా వయసు అయినప్పుడు మీ శరీరం అంతా బెండ్ అవుతుంది ఎక్కడైనా. లేకపోతే మా ఏజ్కి వచ్చినాక అప్పుడు ఎక్కువ రోజులు బ్రతుకుతామని చేస్తే అవి అన్నీ పనిచేయవు. ఏమంటారు, ఈ కీళ్ళన్నీ కూడా పనిచేయవు, అవి అన్నీ ఎక్కడ స్టక్అప్ అయిపోతాయి. అందుకని మీరు మీ మాస్టర్స్ ఏదైతే చెప్తున్నారో అవన్నీ పాటించండి. బ్రెయిన్కు తర్వాత బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ చేస్తూ మీరు ఈ ఒక్క గేమ్స్ అంటే సపోజ్ క్రికెట్ తీసుకుంటే అందులో 11 మెంబర్స్, ఇంకా తీసుకుంటే ఒక 22 మంది. మరి వీళ్ళకు మాత్రమే పేరు వస్తుంది. అట్లనే మిగతా గేమ్స్ కూడా అంటే అందరికీ అవకాశం రావట్లేదు, కానీ చదువుకున్న వాళ్ళకు పూర్తి స్థాయిలో అందరికీ అవకాశం వస్తుంటుంటుంది ప్రపంచంలో ఎక్కడైనా కూడా. దాంతోపాటు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ గేమ్స్కు అది నేర్చుకుంటే ఏ ఒక్కరు కూడా వింటలేరు కాబట్టి నేను స్టాప్ చేస్తాను. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ దట్ సైడ్. అండ్ మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, మీ బాడీ ఇక్కడ ఉంటుంది, అక్కడ మీకు ఆకలిస్తుందేమో బహుశా అక్కడ చూస్తుండ్రు. సో మీరు 8th, 9th, 10th క్లాస్లో ఉన్నటువంటిది బాగా చదువుకుంటే మీకు ఐఐటీలో వస్తుంది, ఇంటర్మీడియట్లో కొద్దిగా కష్టపడితే సరిపోతుంది. మీరు ఏమాత్రం బాగా దీని మీద దృష్టి పెట్టక చదవక దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత బాగా చదవాలని ఆలోచన ఉన్నా కూడా కష్టపడాలని అనుకున్నా కూడా రావడం చాలా కష్టమవుతుంది. అంటే ఎక్కువ విపరీతమైన హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు కష్టపడొద్దు అంటే అంత ఎక్కువగా ఇప్పుడు చదవమని చెప్తున్నా. అదేవిధంగా మీ చిల్డ్రన్కి అందరికీ లాంగ్వేజ్ మీద కూడా పట్టు ఉండే విధంగా, అది తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, లేకపోతే అదర్ సంస్కృత ఏదైనా కూడా వాళ్ళకి ఆ లాంగ్వేజ్ మీద పట్టు వచ్చేటట్టుగా చేస్తే, అంటే దాని మీద బాగా ఏమంటారు ప్రావీణ్యం ఉండేటట్టుగా ఉండాలి. నాలాగా ఏది మాట్లాడలేనటువంటి వాళ్ళని తయారు చేయవద్దని మీ టీచర్స్కి అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. మా లీడర్స్ కూడా ఎండ కొడుతుంది, వాళ్ళకు కూడా ఎండ ఉంటుంది. మరి మీరందరూ సక్సెస్ అవ్వాలని, మీ స్కూల్ను సాధ్యమైనంత త్వరగా మంచిగా వాతావరణం ఉన్న దగ్గరికి, మంచి క్లాస్ రూమ్స్ మీకోసమే డిజైన్ చేసిన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాం. అక్కడ కూడా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, మంచిగా ఆడుకోవడానికి కూడా అవన్నీ కూడా అవకాశం ఇస్తామని చెప్తూ, మరి మీకు భగవంతుడు మంచిగా ఏమంటారు తెలివి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులను మీరు కాపాడుకుంటారని. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కాపాడుతుందా ఇప్పుడు, లేకపోతే మీ ప్రిన్సిపలా? మీ ప్రిన్సిపలేనా? ఆమె కూడా మీ మదర్ లాగానే, మరి మదర్ ఫాదర్ అట్లా, రైట్? ఆమె కూడా మీ మదర్, అందుకని మిమ్మల్ని కాపాడుతూ ఉంది. మీ పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, మేము అక్కడ స్కూల్లో వదిలిపెట్టినాం, ఈ గవర్నమెంట్ బాగా చూసుకుంటుంది, టీచర్స్ కూడా బాగా చెప్తా ఉన్నారు అని చెప్పేసి. మీరు బాగా చదివితేనే వాళ్ళు చెప్పిన దానికి మీనింగ్ ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా వాళ్ళు చూసుకున్నారో ఆ విధంగా ఇక్కడ మేడం చూసుకోకుండా పర్వాలేదు, కానీ మీ పేరెంట్స్ని మాత్రం బాగా చూసుకోవాలి. ఇది మాత్రం లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటి వరకు మీరు బ్రతుకునే అన్ని రోజులు. థ్యాంక్ యూ.